నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ధనమే అన్నిటికీ మూలం. ప్రతి ఒక్కరూ ధనం విలువ తెలుసుకొని మెలగాలి. ఈరోజు చేసిన పొదుపు రేపటి జీవితానికి మలుపు. ఆశని అస్సలు అలసిపోనివ్వకు. నువ్వు అనుకున్న గెలుపు చేరుకొని చరిత్రలో నిలిచిపోయే వరకు. ప్రతి ఉదయం విశ్వమంతా వెలుగు ఏదో ఒకటి సాధించమని ఆహ్వానం పలుకుతుంటే ఆ నిరాశ చీకటిలో ఎందుకుంటావు? కదులు ముందుకు, కరుగకు, అనుకున్నది చేరే వరకు. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేకుంటే తొక్కేస్తారు. తెలివితేటలు లేని నీతి నిజాయితీ నిరుపయోగం. నీతి నిజాయితీలు లేని తెలివితేటలు ప్రమాదకరం. ప్రతి మనిషి జీవితము ఒక లెక్కల పుస్తకము. అందులోని నీతి నిజాయితీ నిస్వార్థం లాంటివి నియమాలు. సమస్యల పరిష్కార మార్గాలే సూత్రాలు. సమస్యల నుండి నేర్చుకున్న పాఠాలే శేషం. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వపరిస్థితి మీదనే ఆధారపడి ఉంటుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఇప్పుడు బాగానే ఉంటాయి, కానీ తర్వాత నిన్ను ఒంటరిని చేస్తాయి. ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకి నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. నీ ఎదుటివాడిలా నువ్వు బ్రతకడం లౌక్యం. అది ఏదైనా ఆశించేవాడి లక్షణం. నీ లోపలివాడిలా నువ్వు బ్రతకడం స్థైర్యం. ఇది దేనినైనా శాసించేవాడి లక్షణం. కోల్పోయింది ఎప్పుడూ తిరిగి దొరకదు. దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువు అయినా, మనిషి అయినా. ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు అన్నీ కలిసి మనసుని, మనిషిని కఠినంగా మారుస్తాయి. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం చాలా గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం మాత్రమే ఉంటుంది, కానీ తలచే హృదయంలో ప్రేమ ఉంటుంది. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుండి వచ్చే మాట. పైన గాయాలకు వచ్చినంత ఏడుపు లోపల కుమిలిపోయే బాధకు రాదు. బాధ కదా, బరువు ఎక్కువ, కన్నీరు తక్కువ. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చేయకు అని. గుడిలో 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్న ఒక్కరికి నువ్వు అన్నం పెట్టినా నిన్ను దేవుడని అంటారు. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతారు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది. మనిషి సంతోషంగా బ్రతకాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి.
జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడ నుండి తిరిగి మొదలుపెట్టు. ఓటమి అంటే వాయిదా పడ్డ నీ గెలుపు. మనం అంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.